అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఘోర రైలు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈజిప్టులోనే కైరోకు ఈశాన్య ప్రాంతంలోనే జాగాజింగ్ నగరంలో 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో కనీసం 3 వ్యక్తులు మరణించగా 40 మందికి పైగా గాయపడ్డారు. ఇక ఈజిప్టులోనే నైలు డెల్టాలో శనివారం 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో కనీసం 3 మృతి చెందారని, వారిలో 2 చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇక షర్కియా ప్రావిన్స్ రాజధాని జాగజింగ్ నగరంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆ దేశ రైల్వే అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంలో కనీసం 40 మందికి పైగా గాయపడ్డారని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఈజిప్టులో రైలు పట్టాలు తప్పటం, క్రాషులు సర్వసాధారణం. ఇక్కడ రైల్వే వ్యవస్థ కూడా నిర్వహణ లోపంతో బాధపడుతుంది. ఇటీవల సంవత్సరంలో ప్రభుత్వం తన రైల్వేను సంస్కరించే కార్యక్రమాలను ప్రకటించింది. 2018లో ప్రెసిడెంట్ అబ్దుల్ ఫటా ఎల్సిసి ఉత్తర ఆఫ్రికా దేశం నిర్లక్ష్యం చేయబడిన రైలు నెట్వర్క్ను సరిగ్గా మరమ్మతు చేయడానికి సుమారు $250 బిలియన్ ఈజిప్షియన్ పౌండ్లు లేదా $8.13 బిలియన్ అవసరమని చెప్పారు. ఇక ప్రమాద స్థలానికి సంబంధించిన వీడియోలో ఒక రైలు ఢీకొనడంతో గుంపు చుట్టుముట్టి నలిగిపోతున్నట్లు చూపబడింది. ఇక గాయపడిన వారిని ప్యాసింజర్ కారు కిటికీల ద్వారా పైకి లేపేందుకు ప్రయత్నించారు. గత నెలలో అలెగ్జాండ్రియాలోని మెటారియన్ ప్రావిన్స్లో రైల్వే ట్రాక్లను దాడుతున్న ట్రక్కును కూడా రైలు ఢీకొనడంతో 2 వ్యక్తులు మరణించారు.